ఒకవేళ మీరు గనక ఏదన్నా ఒక మొబైల్ ఫోన్ కంపెనీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి తిరిగి వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్ని మన ఇండియాలో తీసుకొని రావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఏ కంపెనీ చెప్పండి, లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కనుక ఎల్ఈ టీవీ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి రావాలని చెప్పి నా అభిప్రాయం. వీళ్ళైతే స్మార్ట్ ఫోన్స్తో పాటు ప్యారల్లీ స్మార్ట్ టీవీస్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు. నేను ఇంట్లో వాడుతున్నటువంటి టీవీ కూడా ఈ ఎల్ఈ టీవీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ. రియల్లీ అమేజింగ్. ఈ రోజు కూడా స్టిల్ ఏ బ్రాండ్లో కూడా నేను అంత క్వాలిటీని అయితే చూడలేదు. సో మీరేం బ్రాండ్ కావాలనుకుంటున్నారు, లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 919కి అందరికీ స్వాగతం. వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే బూస్ట్ వస్తుంది. మరింత ఎనర్జీతో, మరింత జోష్తో రేపు మరింత హాట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు క్వాల్కమ్ నుంచే స్టార్ట్ చేద్దాం. క్వాల్కమ్ కంపెనీ అతి త్వరలో యాపిల్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో కాదు త్రూఅవుట్ ద వరల్డ్ లాంచ్ చేసినటువంటి M2 చిప్స్ ఉన్నాయి చూసారా, దానికన్నా తలదన్నేటువంటి ప్రాసెసర్స్ని వీళ్ళు అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారంట. ఈ రైతే కాదు 2023 కల్లా వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటెల్, AMD ఇట్లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయే విధంగా క్వాల్కమ్ కంపెనీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ వెలకున్నటువంటి భరోసా ఏంటంటే దీని యొక్క టెక్నాలజీని వీళ్ళైతే హైర్ చేసుకున్నారు. సుమారుగా $14 బిలియన్ పే చేస్తూ M2 చిప్ తయారు చేసినటువంటి కొంతమంది ఇంజనీర్స్, అంటే ఆ ప్రాజెక్ట్లో కంప్లీట్లీ వర్క్ చేసిన ఇంజనీర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని కూడా కొంతమందిని వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారంట. ఏముంది, దానికన్నా ఎక్కువ ఆఫర్ చేస్తుంటారు, వీళ్ళు ఇటు వచ్చి పని చేస్తున్నారు. సో ఎనీవే మనకు కావాల్సింది కూడా ఒక హెల్దీ కాంపిటీషన్. ఎందుకంటే మోనోపోలీగా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి టెక్నాలజీని తీసుకొచ్చారో అన్నట్లయితే చాలా అధిక ధరకి మార్కెట్లో విక్రయించేటువంటి అవకాశం అయితే ఉంది. సో వాటిని కంట్రోల్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి కాంపిటీటర్స్ ఉండాలనే నా అభిప్రాయం. ఇకపైన మనం అదే పెర్ఫార్మెన్స్ని నాట్ ఓన్లీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఆండ్రాయిడ్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ 13కి సంబంధించినటువంటి బీటా 3rd వర్షన్ని అఫీషియల్గా ఈరోజు వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే మీకు కేవలం పిక్సెల్ వర్షన్స్ మొబైల్ ఫోన్స్లో మాత్రం రావడం జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పిక్సెల్ 6a అలాగే 7 సిరీస్తో పాటు ప్యారలల్గా వీటిని కూడా అఫీషియల్గా వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ పిక్సెల్ యూజర్స్ అయి ఉండి ఆల్రెడీ బీటా ప్రోగ్రామ్లో ఉన్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్, మీకు ఒక అప్డేట్ వచ్చి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి ట్విట్టర్ దగ్గర నుంచి. ట్విట్టర్ అతి త్వరలో మన ముందుకి ప్రోడక్ట్ డ్రాప్ అని చెప్పి ఒక చిన్న మినీ కామర్స్ వెబ్సైట్ని అయితే తీసుకొని రాబోతుంది. కంగారు పడకండి, దీనికోసం సపరేట్గా మీరు యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ట్విట్టర్ స్క్రోల్ చేసినప్పుడు ఏదన్నా ఒక ప్రోడక్ట్ మీకు కనిపించి అది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్నట్లయితే కనుక రిమైండ్ మీ లేటర్ అని చెప్పి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఆ పోర్టల్ పేజ్లోకి వెళ్ళి ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది అన్నట్లయితే మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. మరి ఇది ట్విట్టర్ ఓన్గా షిప్ చేస్తుందా లేదు అన్నట్లయితే కనుక ట్విట్టర్లో ప్రమోట్ చేసేవాళ్ళు దీన్ని షిప్ చేస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ప్రస్తుతం ఇది బీటా వర్షన్లో ట్విట్టర్ అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. మేబీ సూన్ వీటిని మనము ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంతకీ మీరు ట్విట్టర్ వాడుతున్నారా? అసలు ట్విట్టర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు తెలుసా? సో దీని గురించి డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేశాను. ట్విట్టర్ అకౌంట్ వాడండి ఖచ్చితంగా. ఎందుకంటే కంపెనీస్ మీకు ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళినా రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు, లేదన్నట్లయితే కస్టమర్ కేర్కి కాల్ చేసినా కానీ మీకు రెస్పాన్స్ దొరకపోవచ్చు. కానీ ట్విట్టర్లో కనుక కంపెనీని ట్యాగ్ చేశారు అన్నట్లయితే ఖచ్చితంగా మీకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. అంటే మీ ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమం వాళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ ట్విట్టర్ని ఎలా వాడాలి, ట్విట్టర్ని అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియదు అన్నట్లయితే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. వీడియో చేశాను నేను ఆల్రెడీ, చూడండి. అండ్ ట్విట్టర్లో ఇంకా నన్ను ఫాలో కాకపోతే ఫాలో అయిపోండి. గడ్డం వాసు అనే పేరుతో వస్తుంది. లేదన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో F4 మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఎస్, మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి అండర్ హుడ్ కాన్ఫిగరేషన్ని అఫీషియల్గా కంపెనీ ఈరోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC చిప్ సెట్ మన ముందుకు రాబోతుందంట. ఎస్, ఇది వచ్చేటప్పటికే ఒక 5G ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ 7 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక చిప్ సెట్ ఇది. సో దీని లాంచ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికే రోజు ఒక్కొక్క కాన్ఫిగరేషన్ లీక్ చేస్తూ ఫైనల్గా ప్రోడక్ట్ లాంచ్ రోజు జస్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తారనే నా అభిప్రాయం. సో 870 ప్రాసెసర్తో ఆల్రెడీ ఇప్పుడు ఐక్యూ నియో 6 కూడా ఉంది. అండ్ రియల్మీ GTNeo 3T మొబైల్ ఫోన్ కూడా రానుంది. సో ఈ రెండింటికి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయడానికి పోకో F4
5G మొబైల్ ఫోన్ కూడా మన ముందుకైతే రాబోతుంది. ఇదే కాదు, ఈరోజు పోకో F4 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కొన్ని లీక్డ్ ఇమేజెస్ మనకు కనపడటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మొబైలే మనకు కనపడిందని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 48 మెగాపిక్సెల్, ఎందుకంటే చైనాలో వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొచ్చారు, మన ఇండియాలో 64 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొని రాబోతున్నారు, అలాంగ్ సైడ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, కెమెరా పిక్చర్ మీద మనకి 64 మెగాపిక్సెల్ అని కనపడటం అయితే జరుగుతుంది. అండ్ ఫోన్ కూడా పర్వాలేదు, ఇక్కడ కొంచెం మీకు స్లిమ్ గానే కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, దీని ప్రైసింగ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఐకు నియో 6 26,000 రూపాయలు పెట్టారు కదా, దీని ప్రైస్ ఎంత? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ దగ్గర నుంచి, గూగుల్ మ్యాప్స్ ఆఫ్ కోర్స్ అందరం వాడుతూనే ఉంటాం. సో ఈ గూగుల్ మ్యాప్స్లో అతి త్వరలో మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కూడా చూడబోతున్నాం. సో దీనివల్ల బేసికల్లీ మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాగోల్లో ఉంటున్నాను, ఈ నాగోల్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఎయిర్ ఎంత క్వాలిటీ ఉంది ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందులో డిస్ప్లే చేయించడం జరుగుతుంది. ఒకవేళ ఎయిర్లో కనుక పొల్యూషన్ ఎక్కువ ఉంది అన్నట్లయితే కనుక ఆ ప్లేసెస్ని మనం స్కిప్ చేయడానికి ఉపయోగపడటం జరుగుతుంటుంది. బేసికల్లీ ఇది కొత్త ఫ్యూచర్ ఏం కాదు, ఆల్రెడీ గూగుల్ ఎర్త్లో ఈ ఫ్యూచర్ అయితే ఉంది, దాన్ని ఇప్పుడు వాళ్ళు గూగుల్ మ్యాప్స్కి తీసుకొస్తున్నారు అంతే. దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ డేటాని తీసుకుంటూ మనకి మ్యాప్స్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా అవసరం. అఫ్ కోర్స్ ఇవాళ రేపు మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిలో కూడా క్వైట్ కామన్గా వీటిని అయితే చూస్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus నార్డ్ సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. సో ఇది నార్డ్ N20 అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు. ఈరోజు కొన్ని సర్టిఫికేషన్స్లో అయితే ఈ మొబైల్ ఫోన్ మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. సో నార్డ్ N10 పెద్దగా సక్సెస్ అయితే కాలేదు, మళ్ళీ దీని సక్సెసర్ కింద N20 తీసుకొస్తున్నాం అంటున్నారు. చూసారా, ఇదే పెద్ద సక్సెస్ స్టోరీ లాగా ఉంది. సో మీరేమనుకుంటున్నారు, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కూడా మనకు OnePlus దగ్గర నుంచే OnePlus నార్డ్ 2T మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదే మంత్ చివరికల్లా అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్లో, 30 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్ అంటే కనుక ఖచ్చితంగా దీన్ని జోలుకు వెళ్లకుండా ఉండడమే మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరా, 6.4 ఇంచెస్, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూస్తుంటాం. ఈవెన్ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మొన్న నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా చేశాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ 20-25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లు తీసుకొస్తే ఓకే, కానీ వీళ్ళు మళ్ళీ ఏకంగా 35, 40 లేదా 30 పైన తీసుకొచ్చారు అన్నట్లయితే వేస్ట్ ఆఫ్ మనీ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి ఇప్పటిదాకా పోటీలో వీళ్ళు లేరేంటా అని అనుకున్నాం. సో వీళ్ళు కూడా మనకు పోటీలోకి అయితే రాబోతున్నారు. పోకో F4 5G మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దానికి కాంపిటేటివ్గా వీళ్ళు ఆల్మోస్ట్ సేమ్ కాన్ఫిగరేషన్ కాకపోతే చిన్న చిన్న మార్పులతోటి వీళ్ళు రియల్మీ GTNeo 3T అనేటువంటి మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఆల్రెడీ మొన్న చైనాలో లాంచ్ అయిపోయింది. ఇక మన ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ సపోర్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్లో ఈ మోడల్ కూడా మనకు లైవ్ అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లో వీటిని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అక్కడ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 35-39 వేల రూపాయల దాకా ఉంది. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం ఇండియాలో తయారనుకుంటున్నాను. వీళ్ళు కూడా సుమారుగా 27-28,000 రూపీస్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో చూస్తున్నారు, 25, 26, 27 ఆ టైంలో చూస్తున్నారు అన్నట్లయితే కనుక వెయిట్ చేయండి ఈ నెలంతా కూడా, ఎందుకంటే మీకు మంచి మంచి మొబైల్ ఫోన్స్ అయితే రానున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మనకి నథింగ్ ఫోన్ ఒక్కటే లాంచ్ అవుతుంది అనుకున్నాం. ఆఫ్ కోర్స్ నిన్న వీళ్ళకి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇది రేపు 12వ తారీఖు, అంటే వచ్చే నెల 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. ఆఫ్ కోర్స్ ఇది గ్లోబల్ డెబ్యూట్ కదా. సో దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళకి సంబంధించినటువంటి నథింగ్ 1 ఇయర్ ఉంది చూసారా, దీని సక్సెస్ అని కూడా అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే మనకు కనపడ్డాయి. అండ్ దీంతో పాటు ప్యారలల్గా మరొక ప్రోడక్ట్ని కూడా తీసుకొని రాబోతున్నారు. కానీ ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే.